దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అలాగే సమయం ఇచ్చిన దైవజనులకి, అలాగే పాస్టమ్మ గారికి, సంఘానికి, కూడి ఉన్న మీ అందరి ప్రత్యేక వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మనందరం కలిసి ప్రతి నెల మొదటి వారంలో మనం కలుసుకుంటాక దేవుడు కృప చూపించాడు. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మనందరమును దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యము చదువుదాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యంలోంచి కీర్తనల గ్రంథం 51వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. నేను పవిత్రును అగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. చాలు, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన పాటలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించాము. వాక్యాన్ని మేము చదివాము. ఆ లేఖనాల్లోంచి మాట్లాడే దేవుడు కనుక ఈ ఉదయకాలంలో మా అందరితో మాట్లాడండి. ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, మాట్లాడే దేవుడు కనుక నీవు మాట్లాడి మహిమ తెచ్చుకోమని ఆయన వినగల చెవి, గ్రహించగల మనసు బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలోంచి ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. ఆ మాట ఏమిటి అంటే, భక్తుడైన దావీదు ఈ కీర్తన పాడుతూ అంటాడు కదా, ఇస్సోపుతో నన్ను కడుగు అని మాట్లాడుతూ వచ్చాడు. ఇస్సోపుతో కడుగు, నన్ను హిమం కంటే తెల్లగా కడుగు అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడాడు? ఆ విధంగా మాట్లాడట కారణం ఏమిటో కొన్ని మాటలు మనం దేవుని వాక్యం నుంచి మనం చదువుకుందాం. ఇస్సోపుతో కడిగితే పాపం పరిహరిస్తుందా? ఇస్సోపుతో కడిగితే హిమము కంటే తెల్లగా ఉంటారా అంటే ఖచ్చితంగా ఆ మాటలు రాయబడి ఉన్నది. అందుకని ఆయన దావీదు అంటాడు కదా, నా పాపమును పరిహరించుము, నా పాపమును నువ్వు ఇస్సోపుతో కడుగు అని ఆయన మాట్లాడుతూ దేవుని వాక్యంలోంచి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వాక్యంలోంచి ఇస్సోపు దేనికి సాదృశ్యం? ఎందుకు ఇస్సోపుతో ఆయన కడగమన్నాడు? ఇస్సోపు ఎక్కడుంది, ఏ స్థలంలో ఉంది అని వాక్యంలో మనం చూస్తే చూడండి. వాక్యాన్ని ఒకసారి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని వాక్యంలోంచి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. మరియు లెబానులో నుండి దేవదారు వృక్షమును గోడల నుండి మొలుసు ఇస్సోపు మొక్కని కానీ చెట్లన్నిటిని కూర్చి చాలు. దేవుని వాక్యంలో ఉంచి సొలొమోను మహారాజు ఆయన రాస్తూ అంటాడు కదా, లెబానులో ఉన్న దేవదారు వృక్షము దాని గురించి మాట్లాడుతూ గోడలో మొలిసిన ఇస్సోపు మొక్క గురించి ఆయన మాట్లాడుతూ రాస్తూ వచ్చాడంట. ఇది ఎక్కడ మొలిసింది అంటే గోడలో అని రాయబడి ఉన్నది. గోడలో మనం కట్టేది దేంతో కొడతాము అంటే రాళ్లతోటి లేదా ఇటుకలతో మనం కడతాము కనుక ఆ మొక్క ఎక్కడున్నది అంటే రాళ్లలోంచి బయటకు వచ్చింది అని భక్తుడైన సొలొమోను మాట్లాడుతూ వచ్చాడు. రాళ్లలో ఆ మొక్క గురించి, లెబానులో ఉన్న దేవదారు వృక్షం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అయితే వాక్యం సెలవిస్తుంది కదా, ఈ ఇస్సోపు మొక్క దేనికి సాదృశ్యం కనపడుతుంది? దేనికి సాదృశ్యం కనపడుతుంది అంటే ఈ ఇస్సోపు మొక్కను గురించి ఆయన అంటాడు కదా, నా పాపమును పరిహరించుము, నన్ను హిమము కంటే తెల్లగా కడుగుము అని మాట్లాడుతూ వచ్చాడు. పాపాన్ని తీసివేసేవాడు, హిమము కంటే తెల్లగా చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే ఏ వ్యక్తి లేరండి, ఒక్క యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు తప్ప పాపాన్ని తీసివేసేవాడు లేదా హిమము కంటే మనల్ని తెల్లగా చేసేవాడు ఏ వ్యక్తి ఉన్నాడంటే
యేసు ప్రభు ఒక్కడే పాపాన్ని తీసేవాడు. ఈ భూలోకంలో ఏ వ్యక్తినైనా ఆలోచన చేస్తే ఎవరైనా పాపం నుంచి రక్షించేవాడు లేదా పాపాన్ని తీసివేసేవాడు ఎవరైనా ఉన్నారంటే ఏ వ్యక్తి కనబడలేదు. ఎవరు ఆ వ్యక్తి అంటే యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు మాత్రమే కనుక ఇప్పుడు అంటాడు కదా, నా పాపమును పరిహరించుము, నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యి అని భక్తుడైన దావీదు ఆ కీర్తన పాడుతూ ఉంటాడు. ఎందుకు ఆయన నా పాపాన్ని తీసివేయమన్నాడు, ఎందుకు నన్ను హిమం కంటే తెల్లగా చేయమన్నాడు అంటే అదే వాక్యంలోంచి 6వ వచనాన్ని కూడా చదువుదాం. 6వ వచనం చదువుదాం. నువ్వు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, నాకు జ్ఞానాన్ని తెలియజేయి అని మాట్లాడుతున్నాడు. అంతకుముందు మూర్ఖుడుగా ఆయన మాట్లాడాడు, మూర్ఖుడుగా ఆయన ప్రవర్తించాడు కనుక ఆ మూర్ఖత్వాన్ని బట్టి ఆయన అంటాడు కదా, నాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయి అని ఆయన ఆ పాటలో లేదా ఆ ప్రార్థనలో ఆయన ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయాలి, నా అంతరంగంలో అని మాట్లాడుతూ వచ్చాడు. అంతరంగంలో సమస్తమును ఆయనకి జ్ఞాన హృదయాన్ని కలుగు చేయాలి అంటే ఆయన ఎందుకు ఆ ప్రార్థన, ఎందుకు ఆ పాట, ఎందుకు ఆయన ఆ విధంగా నా పాపాన్ని పరిహరించమని మాట్లాడుతున్నాడు అంటే ఒకరోజు ఆయన రాజు కనుక ఆయనకు ఒక ఆలోచన, నేను ఇశ్రాయేలుకి 12 గోత్రాలకి రాజుగా ఉన్నాను కనుక నేనేం చేసినా ఎలా ఉన్నా సరే నన్ను అడిగేవారు ఎవరూ లేరు అన్నట్టుగా ఎంతో ఆయన మూర్ఖత్వంగా ఆయన హృదయాన్ని కఠినం చేసుకుని ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒకరోజు రబ్బపట్టణం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. అక్కడంతా సైన్యమంతా అక్కడే ఉన్నారు, మందసం అక్కడే ఉన్నది, యావాబు అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రబ్బపట్టణం మీద యుద్ధం జరిగే సమయంలో ఈయన ఎక్కడికి వచ్చాడు అంటే యెరూషలేము వచ్చాడంట. యెరూషలేము వచ్చాడు. ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, ఆయన రోజుకు 7 సార్లు దేవుని స్తుతించేవాడు. అటువంటి వ్యక్తి ఆ రోజున ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే ఆయన యెరూషలేము తన గృహంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆ ప్రార్థన మానేశాడు. ఆ రోజు దేవుని స్తుతించడం మానేసి మిద్దు మీదకి ఎక్కాడంట. మిద్దు మీదకి ఎక్కిన తర్వాత చూడరాని దృశ్యాన్ని చూశాడు కనుక ఆయనకు ఒకే ఆలోచన, ఏది అంటే ప్రార్థన చేయాలనే ఆలోచన లేదు, దేవుని స్తుతించాలని ఆలోచన లేదు. ఆయన ఆలోచన అంతా ఎలా ఉన్నది అంటే ఆయన ఆలోచన పక్కకు వెళ్ళిపోయింది కనుక దేవుని స్తుతించటం మానేశాడు, దేవుని ఆరాధించటం మానేశాడు, ప్రార్థించటం మానేశాడు. ఒకే ఒక ఆలోచన. ఏ ఆలోచన అంటే ఎవరిలో ఒక వ్యక్తిని చూశాడు, ఆ వ్యక్తిని పొందాలి లేదా ఆ వ్యక్తితో ఉండాలని ఆలోచన. ఆయన మైండ్ అంతా ఎలా ఉన్నది అంటే ప్రార్థన మీద లేదు. ఆయన మైండ్ అంతా ఎలా ఉన్నది అంటే ఆరాధన మీద, దేవుని స్తుతించే దాని మీద లేదు కనుక ఆలోచన ఒకే ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగా ఒక వ్యక్తిని పిలిచి ఆమె ఎవరో చూసిరమ్మన్నాడు. వెళ్ళాడు, ఆమెతో పాపం చేశాడు కనుక ఆ పాపం ఎక్కడున్నది అంటే హృదయంలో ఉన్నది కనుక ఇప్పుడు అంటాడు కదా, నా పాపమును పరిహరించుము, నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యి అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధముగా ఆయన ఉన్నప్పుడు దావీదుని దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. దావీదుని ప్రేమించాడు కనుక ఆ ప్రేమ గల దేవాది దేవుడు ఈ దావీదుని ఈ విధంగా ఉంటే రేపు ఇంకేమో ఉంటుందని ఆలోచన చేసి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించిన తర్వాత ఆ ప్రవక్త ఎక్కడికి వచ్చాడు అంటే దావీదు దగ్గరికి వచ్చాడండి. దావీదు దగ్గరికి వచ్చాడు కనుక ఇప్పుడు దావీదు ఆలోచన వేరు. ఎందుకో తెలుసా, నేను రాజుని కనుక నన్ను అడిగేవారు ఎవరున్నారు, నేను రాజుని కనుక నేనేం చేసినా పర్లేదు అని తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని స్తుతించటం మానేసి, దేవుని ప్రార్థించటం మానేసి నేను అనే మాట మీద ఆయన గర్వపడుతూ ఉన్నాడు. ప్రవక్త వచ్చిన తర్వాత ఒక మాట ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడాడు అంటే, ఇదిగో ఒక ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి, అతనికి ఒక గొర్రె ఉన్నది కనుక దాన్ని చాలాగా ప్రేమించి దాన్ని కౌగిట్లో దాన్ని పండుకోబెట్టాడు. ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడికి ఒక ఆయన వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి భోజనం చేయటానికి ఆ మందలోంచి దేన్ని కూడా తీయకోకుండా ఈ ఒక్క గొర్రెని తీసుకెళ్ళి దాన్ని వధించి ఆయనకు భోజనం పెట్టాడు అని ఆ ప్రవక్త
రాజు అయిన దావీదుతో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దావీదుతో ఆ మాటలు మాట్లాడుతూ వచ్చాడో దావీదుకు ఒకే ఆలోచన, నా దేశంలో లేకపోతే నేను ఉండే ప్రదేశంలో ఆ విధంగా ఎవరో ఉండటానికి వీల్లేదు. ఎవరైతే ఆ విధంగా ఉన్నారో ఒక గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దావీదు అలా మాట్లాడాడు, ఆ మనుషుడవు నీవే. దేవుని స్తోత్రం చెప్తా, గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ మనుషుడవు నీవే అని ఎప్పుడైతే ఆయన ఆ విధంగా మాట్లాడాడో అప్పుడు ఆ వ్యక్తి ఆ హృదయాన్ని గర్వపరుచుకున్న ఆ హృదయం, లేకపోతే కఠినంగా ఉన్న ఆ హృదయం, లేకపోతే రాతి గుండెలాగా ఆ హృదయాన్ని మార్చడానికి దేవాది దేవుడైన ఆ దేవుడు ఎవరిని పంపించాడంటే ప్రవక్తను పంపించాడంట. ఎప్పుడైతే ప్రవక్త ఆ విధంగా వచ్చి ఆ మనుషులు నీవే అన్నాడు, అప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆయన రెండు కాళ్ళు మోకాళ్ళు వేసి దేవుని సంధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, లేదా ఈ విధంగా కీర్తన పాడుతున్నాడు. ఏమని పాడాడు అంటే, ఇదిగో నా పాపమును పరిహరించుము, నేను పాపంలో ఉన్నాను కనుక నా పాపమేదో నాకు తెలియజేసావు కనుక నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యి అని మాట్లాడుతూ వచ్చాడు. ఎవరు దేని గురించి అంటే ఇస్సోపుతో అని మాట్లాడుతూ వచ్చాడు. ఇస్సోపు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అంటే యేసు ప్రభుకి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు అంటే పాపాన్ని పరిహరించేవాడు, హిమము కంటే తెల్లగా చేసేవాడు ఎవరు అంటే ఆయన పేరే యేసు అని రాయబడి ఉన్నది. అదేంటండి, ఇస్సోపు మొక్కను పట్టుకుని యేసు ప్రభు అంటారు. అసలు మాట్లాడటానికి ఏమైనా అవకాశం ఉన్నదా అని మీరంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన ఎలాగున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో వాక్యంలో రాయబడి ఉన్నది. 730 సంవత్సరాల క్రితము ప్రవక్త అయిన యెషయా ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడాడు ఆయన అని ఆలోచన చేస్తే చూడండి వాక్యాన్ని ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. దేవుని వాక్యంలోంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. లేత మొక్కవలేరు, ఎండిన భూములు మనుషుల మొక్కవలేరు, అతను తన ఎదుట పెరిగెను అని రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది అని ఆలోచన చేస్తే ఆయన లేత మొక్కవలే అని ప్రవక్త మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడ ఆయన అంటే ఎండిన భూములు. ఏ భూమి అంటే అది ఎండిన భూమి అని రాయబడి ఉన్నది. ఆ భూమిలో శావు లేదండి. అందుకని ఆ భూమి ఎలాగున్నది అంటే ఎండిపోయింది అని రాయబడి ఉన్నది. ఎండిపోయిన భూమిలో నుంచి లేదా రాతి హృదయంలోంచి ఆ హృదయాన్ని మెత్తగా చేసేవాడు ఎవరు అంటే ఆయన పేరే యేసు. దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు కదా, ఎండిన భూమిలో లేత మొక్క వలె ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఏ భూమి అంటే ఎండిపోయిన భూమి. అవునండి, ఎండిపోయిన హృదయాన్ని లేదా ఎండిపోయిన భూమిలోంచి చాలామంది ప్రవక్తలు, చాలామంది దేవుని సేవకులు వస్తూ వచ్చారు. ఎవరు ఆయన అని ఆలోచన చేస్తే ఒకప్పుడు యోసేపును మనం ఆలోచన చేస్తే ఆయన ఎడారిలో ఉన్నవాడు. ఎవరు లేరు, ఏ ప్రాంతంలో లేరు. తండ్రి విడిచాడు, ఆ తర్వాత అన్నదమ్ములందరూ కూడా విడిచిపెడితే ఆ వ్యక్తిని ఎలా చేశాడు అని ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే అది ఎక్కడంటే ఐగుప్తులో ఆయన్ని 2వ చక్రవర్తిగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు కదా, ఎండిన భూమిలో ఆయన లేత మొక్క వలె ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ రోజున మనం ఆ స్థితిలో ఉండినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అని ఆలోచన చేస్తే నువ్వే విధమైన కంగారు పడక్కర్లేదు. ఎందుకో తెలుసా, నీ హృదయం రాతి హృదయం లేకుంటే లేదా నీ ప్రవక్తను ఎలాగున్నదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఆలోచన చేస్తే ఎండిన భూమిలో నుంచి లేదా రాతి హృదయాన్ని మెత్త హృదయాన్ని చేసేవాడు ఎవరు అంటే దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన అంటాడు కదా, ఇస్సోపుతో నన్ను కడుగు అని మాట్లాడుతూ వచ్చాడు. ఇస్సోపుతో నన్ను కడుగు, నేను పవిత్రుడిగా ఉన్నట్లు నన్ను తెల్లగా హిమము కంటే
తెల్లగా చెయ్యి అని ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవునండి, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం ఈ విధంగా చదివిస్తుంది. ఎందుకు అంటే మనం ఏ స్థలంలో ఉన్నాం, ఎలా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే చూసే దేవుడు. దావీదు అనుకున్నాడు కదా, నాకేం పర్లేదు, ఎవరు చూడలేదు, నేనేం చేసినా నన్ను అడిగేవారు లేరు అనుకున్నాడు అనమాట. ఎందుకు అంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన చూసే దేవుడు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున ఒక వ్యక్తి బయలుదేరి ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుని తీసుకెళ్ళి ఆ పొద దగ్గర పడుకోబెట్టి ఏడుస్తూ ఉన్నదంట. ఏడుస్తూ ఉన్న ఆ వ్యక్తిని దేవుడు చూశాడు. ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. దేవుడు చూసి అంటాడు కదా, అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రాంతంలో నుంచి వచ్చావు, ఆ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళు అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ వ్యక్తి దేవునికి పేరు పెట్టింది చూసుచున్న దేవుడు అంట. ఏ దేవుడు అంట? ఆయన చూసుచున్న దేవుడు. ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వెక్కడున్నా సరే చూసే దేవుడు ఆయన, చూసే దేవుడు. చాలామంది అనుకుంటున్నారు నేను చేసేది ఎవరు చూడట్లేదు, నేను తిరిగేది ఎవరు చూడట్లేదు, లేదా నేను ఏ విధంగా మాట్లాడుతున్నామో నేను ఎవరో చూడట్లేదు అనుకున్నాం. నువ్వు అగాధంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, లేదా పాతాళంలో ఉన్నా చూసే దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దావీదు అంటాడు కదా, ఇదిగో నేను ఎక్కడున్నా నువ్వు చూస్తూనే ఉన్నావు, అగాధంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నువ్వు చూసే దేవుడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారండి నేనేం చేసినా పర్లేదు, నేను ఎలా తిరిగినా పర్లేదు, నేనేదో మాత్రం నన్ను ఎవరు చూసేవారు లేరు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటాడు కదా, నేను సమస్తం చూసే దేవుణ్ణి, నేను సమస్తము చూసే దేవుణ్ణి. జాగ్రత్త, జాగ్రత్త. అవునండి, దేవుడు అంటాడు కదా, ఆయన మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక్క స్థలంలో ఉంటాడా, అన్ని స్థలాల్లో ఉంటాడా అంటే చాలామంది అనేది ఏమంటారో తెలుసా, ఏమో ఎక్కడ ఉంటాడో మాకు తెలియదండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు అంటాడు కదా, నేను అందరినీ చూసేవాడిని, అన్ని స్థలాల్లో ఏ ప్రాంతంలో అయినా సరే నేనున్నాను అని మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు ఆయన అలా మాట్లాడాడు అంటే ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. అంటే భూమి ఆయన పాదపీఠం అంటే మొత్తం భూమి మీద ఉన్న సమస్త జనులు, అంటే ఎవరైతే నాసికారంధ్రంలో ఎవరైతే ఊపిరి ఉన్నదో వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే దేవుని పాదాల కింద ఉన్నారు. దేవుడు చూడ్డా, ప్రతి వ్యక్తిని చూస్తాడు, ప్రతి స్థలంలో ఆయన చూసే దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకనే మనం ఏం చేసినా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ఎలాగున్నా సరే ఆయన చూసే దేవుడు, ఆయన చూసే దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. జాగ్రత్త, జాగ్రత్త. చాలామంది అనుకుంటున్నారు కదా, నేను ఎక్కడున్నా, నేను ఏ స్థలంలో ఉన్నా, నేను ఏం మాట్లాడినా లేకపోతే ఏం చేసినా ఎవరు నన్ను అడిగేవారు. దావీదు అలాగే అనుకున్నాడు. తన కఠిన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కఠినం చేసుకున్న ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మనం ఎలాగున్నామో ఆలోచన చేయండి, మనం ఎలాగున్నామో ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి అంటే దేవుడు చూస్తున్నాడు కనుక. ఎవరంటే ఆయన చూసే దేవుడు కనుక, ఆయన చూస్తున్నాడు కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అంతేకాదు ఆయన అంటాడు కదా, దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అనే మాట మనం ఒక్కసారి చూస్తే మన హృదయాన్ని కడగాలంట. ఏం చేయాలంట? మన హృదయాన్ని కడగాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకనే దావీదు అంటాడు కదా, నా పాపమును పరిహరించుము, నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యి, లేదా ఇస్సోపుతో నన్ను కడుగు అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇస్సోపుతో కడిగితే తెలుపు వస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్సోపు యేసు ప్రభుకి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మరొక మాట మనం ఆలోచన చేస్తే దావీదును గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దావీదు ఎంత పాపం చేసినా, దావీదు ఎంత నరహత్య చేసినా దేవుడు ప్రేమించాడు. ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడు. ఈరోజు మనల్ని కూడా ఆలోచన చేస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో ఎలాగున్నామో ఆయనకు తెలుసు, సమస్తం తెలుసు కనుక ఈరోజు దావీదు వలె పశ్చాత్తాపడి, దావీదు వలె మనం మోకరించి, దావీదు వలె మనం ప్రార్థన చేసి, దావీదు వలె మనం అయ్యా నా పాపమును పరిహరించు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో మన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. కుష్ఠరోగం ఉన్నది కదండి. కుష్ఠరోగం ఉంటే ఎవరికైతే కుష్ఠ ఉంటుందో ఆ స్థలంలో ఎక్కడైతే అతనికి ఎక్కడైతే వచ్చిందో దాన్ని పినిసట్టు గుచ్చి కానీ దెబ్బల మట్టు కానీ గుచ్చినా కానీ ఎప్పుడుదంట. చాలామంది అన్నారు, మరి అది నాకు పెద్దగా తెలియదు కానీ అది వాస్తవం అంట. ఎందుకంటే డాక్టర్ గారికి లేకపోతే ఇలా తిరిగే వాళ్ళకి బాగా తెలుసు ఏ స్థలంలో కుష్ఠరోగం ఉందో, ఏ స్థలంలో అక్కడ వచ్చిందో దాన్ని పిన్నిసట్టు కానీ దేంతో కూర్చున్నా కానీ దానికి నొప్పి ఉండదంట. అది ఎలా ఉంటుందంటే చాలా చక్కగా బాగా ఉంటుంది అని వాక్యంలో కూడా రాయబడి ఉన్నది. అయితే కుష్ఠు దేనికి సాదృశ్యం కనబడుతుందంటే పాపానికి. దేనికంట? పాపానికి. కుష్ఠరోగం ఎలా పోతుంది అంటే అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి 2 గువ్వల్ని లేదా 2 పావురు పిల్లల్ని తీసుకుని ఆ తరువాత ఎర్రటి నూలుని తీసుకుని దాన్ని తీసుకెళ్ళి ఒక పావురు పిల్లని వధించి లేదా చంపి దాని రక్తాన్ని పారుసున్న నీళ్ళలో పోసి ఇస్సోపు కుచ్చుతో, దేంతో అంట ఇస్సోపు కుచ్చుతో ఆ నీళ్ళని తీసి ఆ కుష్ఠరోగం ఉన్నవాడి మీద 7 సార్లు చల్లితే వాడు పవిత్రుడు అవుతాడంట. ఎలాగా? ఒకసారి మీరు ఆలోచన చేయండి, వినండి జాగ్రత్తగా. ఎవరికైతే కుష్ఠరోగం ఉందో ఆ కుష్ఠరోగం ధర్మశాస్త్ర ప్రకారంగా అతను ఊళ్ళోకి గ్రామంలోకి రావటానికి వీల్లేదు, లేదా దేవుని సన్నిధికి రావటానికి వీల్లేదు. రావాలి అంటే ఏం చేయాలి అంటే 2 పావురూపు పిల్లలను కానీ లేదా 2 గువ్వలను కానీ తీసుకుని ఎక్కడికి రావాలంటే యాజకుడి దగ్గరికి రావాలి. యాజకుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దాంట్లో ఒక పావురూపు పిల్లల్ని చంపి పారుచున్న నీళ్ళు ఎక్కడైతే పారుచున్నాయో ఆ ప్రాంతంలో దాని రక్తాన్ని పోసి ఇస్సోపు ముంచి అతని మీద చల్లితే 7 సార్లు మళ్ళీ చల్లితే వాడు పవిత్రుడు అవుతాడంట. దేని ద్వారాగంటే ఇస్సోపు కుచ్చు ద్వారాగా. జాగ్రత్తగా మనం ఆలోచించేయండి. ఇస్సోపు కుచ్చు ద్వారాగా ఎప్పుడైతే చల్లారో వాడు కుష్ఠరోగం పోయి వాడు పవిత్రుడు అవుతాడంట. అలాగే మనుషులు అందరిలో కూడా పాపం అనే కుష్ఠ ఉంది. ఏముందంట? పాపం అనే కుష్ఠ ఉంది. జాగ్రత్త ఆలోచించాయి. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నది, పెద్దవారు కానీ చిన్నవారు కానీ ప్రతి వ్యక్తిలో ఉన్నది కనుక పాపం అనే కుష్ఠ ఉన్నది కనుక దానికి వర్షవాయులు లేవండి. దానికి వర్షవాయులు లేవు. ఈరోజు మీరు ఆలోచించండి, ఇక్కడ జరిగేది ఏది అంటే మనకు కాదు కానీ ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడ చూసినా సరే దానికి వాయు లేదు, వర్ష లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, అక్క లేదు. ఎలాగున్నది పాపం అంటే విచ్చలబడిగా ఉన్నది. ఈరోజు ఎక్కడ చూసినా పాపం పాపం పాపమే పాపమే కనుక ఆ పాపం పోవాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి అంటే యేసు ప్రభు అనే ఇస్సోపు అనే మొక్క దగ్గరికి రావాలి అంటే నీ పాపం పరిహరించబడాలి అంటే నీ పాపం తీసివేయాలి అంటే ఇనుముకల్లే తెల్లగా ఉండాలి అంటే ఆలోచన ఒకే ఒక ఆలోచన. దావీదు ప్రార్థన చేసినట్లుగా, దావీదు దేవుని దగ్గర మోకరించి ఆయన ప్రార్థన చేసినట్లుగా, ఆయన ప్రార్థన ద్వారాగా, ఆయన కన్నీటి ద్వారాగా పరుపు తేలిపోయింది అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన ఎంత కన్నీరు కార్చాడో తెలియదు కానీ ఆయన పండుకున్న పరుపు తేలిపోయింది అంటాడు. ఇందాక వాక్యంలో చదువుతూ అంటాడు కదా, నా ఎముకలు గూడు కట్టి దాన్ని అంటుకుపోయినాయి అన్నట్టుగా వాక్యంలో రాయబడి ఉన్న అంతగా పశ్చాత్తాపడ్డాడు. అవునంటే మన పాపం పోవాలి అంటే, మనం పాపం పరిహరించబడాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్సోపు కుచ్చు దగ్గరికి రావాల్సిందే. ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఆయనే పాపాన్ని తీసేవాడు, ఆయనే పాపాన్ని పరిహరించేవాడు. ఈరోజు చాలామంది ఇచ్చలవిడిగా తన ఇష్టం వచ్చినట్లు తన ఇష్టానుసారంగా నాకు బలం ఉన్నది, నాకు శక్తి ఉన్నది, నాలో ఇంకా బలం ఉన్నది కనుక నేను ఎలా తిరిగినా సరే ఏం చేసినా సరే నన్ను అడిగేవాళ్ళు లేరు అన్నట్టుగా చాలామంది తిరుగుతూ ఉన్నారు. జాగ్రత్త, వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వెక్కడ తిరిగినా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు పండుకున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు నుంచున్నా, ఎక్కడున్నా సరే దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఒక కుష్ఠరోగం పోవాలి అంటే దాన్ని ఏం చేయాలి అంటే ఇస్సోపు కుచ్చుతో అతన్ని 7 సార్లు ఆ రక్తాన్ని ముంచి లేకపోతే పారుచున్న ఆ నీళ్ళలో ముంచి దాన్ని ఎలాగైతే చల్లుతారో అలాగే నీ హృదయంలో ఉన్న ఈ పాపం అనే కుష్ఠు పోవాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి ఖచ్చితంగా ఏ స్థలంలో అయితే రక్షింపబడ్డావు, ఏ స్థలంలో అయితే నీ కొరకు కన్నీరు కార్చి ఏ సేవకుడైతే నీ కొరకు ఆ విధముగా చేశాడో అదే స్థలంలో
మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ఎప్పుడైతే మొర్ర పెట్టావో నువ్వు మొర్ర పెడుతూ ఉంటాం. సేవకుడు మొర్ర పెడతాడు కనుక, సంఘమంతా మొర్ర పెడతాడు కనుక మనలో ఉన్న పాపం పోవటానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. జాగ్రత్త. మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తున్నాను. మూడో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఎవరండి? ఇశ్రాయేలీలు. బానిసత్వంలో ఉన్నారు కనుక ఆ బానిసత్వం నుంచి తీసివేయటానికి, లేదా ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి, పాపం అనే సంఖ్యల నుంచి విడిపించటానికి ప్రవక్త అయిన మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్న తర్వాత ఎక్కడికి వచ్చాడు అంటే ఫరో దగ్గరికి పంపించాడు. దేవాది దేవుడైన ఆ దేవుడు ఫరో దగ్గరికి పంపించిన తర్వాత ఫరోతో మాట్లాడటానికి వెళ్ళమంటే ఆయన చాలా సాకులు చెప్తూ వచ్చాడు. ఎందుకు అంటే నేను నత్తివాడిని, నాకు మాటలు రావు, రకరకాలుగా ఆయన మాట్లాడితే ఆయన అన్నాడు కదా, నీ మాటకి నేను మాట్లాడతాను, నీ నోరుకు నేను నోరై ఉన్నాను, నీ కొరకు నేను నీ అన్నైన హారూన్ను కూడా పంపుతాను అని మాట్లాడుతూ వచ్చాడు. ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అదేంటండి? ఫరో హృదయాన్ని కఠినపరచడం ఏంటి? మెత్తగా ఉండాలి కదా, మెత్తగా లేదు, కఠినపరిచాడు కనుక ఎన్ని సూచక్రియలు చేసినా ఆయన వెళ్ళటానికి, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళటానికి ఆయన ఇష్టపడలేదు. రాజు ఇష్టపడలేదు కనుక అప్పుడు ఆయన మాట్లాడుతూ అన్నాడు కదా, దేవుడైన యెహోవా మోషేని పిలిచి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పస్కా. ఏంటంటే దాని పేరు పస్కా. ఈ రాత్రి పస్కా పశువుని వధించండి. పస్కా పశువును వధించిన తర్వాత దాని రక్తాన్ని తీసుకోండి. దాని రక్తాన్ని తీసుకుని పళ్ళెంలో పెట్టుకోండి. పళ్ళెంలో తీసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ గుమ్మానికి, లేకపోతే మీరున్న ఆ గడపకి పైన కమ్మికి, ఈ తర్వాత 2 కమ్ములకి ఆ రక్తాన్ని ఇస్సోపు కుచ్చుగా చేసి, ఏం చేశాంట, ఇస్సోపుని కుచ్చుగా చేసి ఆ కమ్మిలికి రాయండి అని మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు మోషే అన్నాడు కదా, ప్రభువా ఎందుకు రాయాలి అంటే సంహార దూత బయలుదేరింది. ఏ దూత అంటే అది సంహరించే దూత. ఆ దూత బయలుదేరింది కనుక ఏ గడపకైతే, ఏ కమ్మికైతే రక్తం ఉండదో ఆ ఇంటిలో ప్రవేశించి తన తొలిసూరు కుమారుని చంపుద్ది అని దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. అది ఏది అంటే పస్కా అని రాయబడి ఉన్నది. పస్కా పశువు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వాళ్ళు ఎక్కడున్నారు అంటే గోషానులో ఉన్నారు కనుక ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దేవుడైన యెహోవా ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా మోషే అక్కడున్న ప్రజలందరికీ మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ఈ రాత్రి ప్రతి వారు మందలోంచి ఒక పిల్లని తీసుకుని దాన్ని వధించండి. వధించిన తర్వాత దాని రక్తాన్ని తీసుకుని ఇస్సోపు కుచ్చుని దాంతో ముంచి పై కమ్మికి, ఆ తరువాత 2 అడ్డకమ్మిలకి దాని రక్తాన్ని పూయండి. ఎప్పుడైతే రక్తాన్ని పూసాడో ఇప్పుడు సంహార దూత బయలుదేరింది కనుక ఆ దూత ఆ రక్తాన్ని చూసి ఆ ఇంటిలోకి రాదు. ఆ రక్తాన్ని చూసి ఆ ఇంటిలో ఏది కూడా జరగదు కనుక ఆ విధంగా రాయండి అన్నాడు కదా. ఈ రాత్రి ఆ పస్కా పశువును వధించి రాత్రి అంతా కూడా ఈ గృహంలోనే ఉండండి, బయటికి రావద్దు. అంతేకాదు మీరు ఆ పశువు మాంసాన్ని తినండి అని మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటల ప్రకారంగా మోషే అక్కడున్న ప్రజలందరితోటి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రజలందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా మనతో మాట్లాడాడు. ఏమని అంటే ఇది పస్కా పశువును వధించాలి కనుక వధించి దాని రక్తాన్ని తీసుకోండి. రక్తాన్ని తీసి ద్వారబంధాలకు రాయండి. రాసిన తర్వాత ఈ రాత్రి ఎవరూ బయటికి రావటానికి వీల్లేదు. ఎవరూ బయటికి రాకోకుండా దాని మాంసాన్ని తినండి అని ఆయన ఎప్పుడైతే చెప్పారో పస్కా పశువును వధించారు. వధించిన తర్వాత దాని మాంసాన్ని తీసుకున్నారు. లోనుగా వాళ్ళందరూ కూడా
గృహంలో ఉన్నారు. దాన్ని 2 కమ్ములకి పై కమ్మికి రాశారు. రాసిన తర్వాత సంహార దూత బయలుదేరింది. ఎక్కడ కూడా వధ జరగలేదు. ఎక్కడంటే గోసానులో ఎక్కడ కూడా వధ జరగకోకుండా మరి ఏం జరిగింది అంటే అందరూ క్షేమంగా ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళంటే గృహంలో ఉన్నారు. ఎక్కడున్నారండి? గృహంలో ఉన్నారు. గృహం దేనికి సాదృశ్యం కనపడుతుందంటే సంఘానికి సాదృశ్యం కనపడుతుంది. కనుక ఆయన అన్నాడు కదా, మీరు గృహంలోనే ఉండాలి, రాత్రి ఎవరు కూడా బయటికి రావటానికి లేదు, అంతేకాదు ఆ మాంసాన్ని మీరు తినాలి అని మాట్లాడుతూ వచ్చారు. అందుకని యేసు ప్రభు అంటాడు కదా, నా రక్తాన్ని తాగి నా మాంసాన్ని తినండి, నా శరీరాన్ని తినండి అని మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నాడో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. రెండోది మీకు ఆలోచన చేస్తే గడపకి రాశారు. దేనికి అంటే 2 కమ్ములకి పై కమ్మికి రాశాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి వాక్యాన్ని ఒక్కసారి. నిర్గమాకాండం. కాబట్టి మోషే పిలిపించి మీరు మీ కుటుంబం చొప్పున